నేర్చుకున్నాడు. ఫస్ట్ విలియం కేరీ ఒక మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. అంటే ఉన్నతుడు కాదు, ఉన్న వాళ్ళ కుటుంబంలో పుట్టలేదు, పేదవారి కుటుంబంలో పుట్టలేదు. సరేనా, మధ్య తరగతి కుటుంబంలో పుట్టాడు కానీ చాలా మంచివాడు. వాళ్ళ నాన్న 14వ సంవత్సరంలో విలియం కేరీని ఒక అతని దగ్గర, నికోలస్ అనే ఒక యజమాని దగ్గర చెప్పులు నేర్చుకోవడానికి పంపించాడు. చెప్పులు కుట్టడం అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? అసలు ఇష్టం ఉండదు కదా. మన చెప్పు తగ్గితే కొత్త చెప్పు కొట్టుకోవాలని ఆలోచన. కానీ విలియం కేరీ అమ్మ నాన్న మాట విన్నాడు. దేవుని ఎంతో భయమో భక్తితో పెరిగాడు. ఆయన ఇంగ్లాండ్లో ఒక గ్రామంలో పల్లెటూరులో పెరిగాడు అనమాట. చిన్న వయసులోనే ఆయన తల్లిదండ్రుల మాట వింటూ చెప్పులు 14వ సంవత్సరంలో, అంటే మనం అందరం స్కూల్కి వెళ్తాం కదా, అవునా? 14వ సంవత్సరంలో ఏ క్లాస్లో ఉంటాం మనం? 14 ఇయర్స్లో 9th 8th, అవునా కదా? కానీ వాళ్ళ నాన్నకి హెల్ప్ చేయడానికి ఒక నికోలస్ అనే ఒక క్రిస్టియన్, అతను కూడా అది మంచి యజమాని అనమాట. మనం మంచి వాళ్ళ పక్కన ఉంటే ఏమవుతుంది చెప్పండి ఒకసారి, వింటున్నారా? మనం మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఎలా ఉంటామో మనం కూడా మంచిగా ఉంటాం కదా. మన స్నేహాన్ని బట్టి మనకి కూడా